అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 17వ భాగంలో శివాజీ తండ్రి షహాజీని మోసంతో బంధించడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీ తండ్రి షహాజీని బీజాపూర్కు తీసుకొచ్చాక జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం. షహాజీని బంధించాక బీజాపూర్తో జరిగిన యుద్ధంలో జింజీ రాజైన రూపానాయక్ ఓడిపోతాడు. షహాజీని బీజాపూర్ తీసుకెళ్లడానికి ఎవరినైనా పంపించమని ముస్తాఫా ఖాన్ నవాబును కోరతాడు. నవాబు అఫ్జల్ ఖాన్ను పంపిస్తాడు. అఫ్జల్ ఖాన్ షహాజీతో పాటు జింజీని కొల్లగొట్టినప్పుడు లభించిన ధనాన్ని కూడా తీసుకుని బీజాపూర్కు బయలుదేరతాడు. జింజీ చాలా సంపద కలిగినటువంటి కోట. అందువలన ఆ కోటను కొల్లగొట్టినప్పుడు లభించిన ధనాన్ని 89 ఏనుగులు మోయవలసి వచ్చింది. 7 శతాబ్దాలతో పాటు రూపానాయక్ వంశస్థులు సంపాదించి పెట్టిన ధనం అది. ఆ ధనంతో పాటు కొన్ని దశాబ్దాలుగా నిస్వార్థంతో చిత్తశుద్దితో నవాబును సేవించిన షహాజీని కూడా తీసుకుని బీజాపూర్ చేరుకుంటాడు అఫ్జల్ ఖాన్. సంకెళ్లతో బంధించిన షహాజీని బీజాపూర్ వీధులలో ఊరేగించి చెరసాలలో పెడతారు. షహాజీని మోసంతో బంధించిన విషయం శివాజీ, జిజాబాయిలకు తెలుస్తుంది. అప్పుడప్పుడే ఉదయిస్తున్న నూతన స్వరాజ్య పురోగమనానికి ఈ వార్త అశనిపాతంలాగా మారింది. బీజాపూర్ కారాగృహంలోని ఖైదీలకు కలిగించబడే యాతనలు గుర్తుకు రాగానే జిజాబాయి భయకంపితురాలయ్యింది. ఆమె మాంగల్యాన్ని విధి తన క్రూర హస్తాలతో ఒడిసి పట్టుకున్నట్లయింది. ఇది చాలదన్నట్లు ఇంకా దురదృష్టకరమైన వార్తలు రాసాగాయి. బెంగళూరులో ఉన్న శివాజీ అన్న సంభాజీపై దాడికి బీజాపూర్ సుల్తాను తన సేనాని ఫరాద్ ఖాన్ను సైన్యంతో పంపాడు. ఇటు శివాజీని పట్టుకోవడానికి ఫతే ఖాన్ మరొక పెద్ద సైన్యంతో బయలుదేరతాడు. ఒకే దెబ్బతో బోన్స్లే వంశాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి నవాబు పన్నిన భయంకరమైన కుట్ర ఇది. శివాజీకి ఒక క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. తన స్వరాజ్య నిర్మాణ ప్రయత్నం వల్లనే ఇటువంటి ఆపదలు వచ్చాయని శివాజీకి తెలుసు. కాని ఆపదలకు బెదిరి బీజాపూర్ సుల్తానుని క్షమాపణ కోరడమా, లేక నాటి మిగతా హిందూ సర్దారులందరి వలనే పొట్టకూటి కొరకై వేరువేరు సుల్తానుల వద్ద కొలువు చేయడమా, లేక ఎన్ని ఇక్కట్లు కలిగినా చెలించక తన స్వరాజ్య ప్రయత్నం కొనసాగించడమా అనే ప్రశ్నలు శివాజీకి ఎదురైనవి. తండ్రి షహాజీ బంధింపబడకుండా ఉన్నట్లయితే ఈ ప్రశ్నలే వచ్చేటివి కావు. సౌభాగ్యమా స్వరాజ్యమా అని జిజాబాయి, తండ్రి ప్రాణమా స్వరాజ్యమా అని శివాజీ తేల్చుకోవలసి వచ్చింది. ఆలోచనలకు వ్యవధి లేదు. బీజాపూర్ నుండి ఫతే ఖాన్ వచ్చే లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శివాజీ ముందుకే వెళ్లడానికి నిర్ణయించుకుంటాడు. ఫతే ఖాన్ 7,000 సుశిక్షితమైన సైన్యంతో ఆయుధాలతో దండెత్తి వస్తుండగా శివాజీ దగ్గర 100 సంఖ్యలో మాత్రమే సైన్యం ఉంటుంది. శివాజీ బలిష్టమైన పురందర్ కోటలో ఉండి ఫతే ఖాన్ను ఎదిరించాలని నిర్ణయించుకుంటాడు. శివాజీ పురందర్ కోటలో ఉన్నాడని తెలుసుకున్న ఫతే ఖాన్ నేరుగా పురందర్ కోట దగ్గరికి వెళ్లక మధ్యలో ఉన్న బెలసర నందు మజిలీ చేస్తాడు. తొలుత బాలాజీ హైబత్రావును హిందూ సర్దారును సిరవల్, సుభానమంగళ కోటలపైకి పంపి వాటిని స్వాధీనం చేసుకుంటాడు. పురందర్ కోటలోనున్న శివాజీకి ఈ వార్త తెలిసింది. సుభానమంగళ కోటలోనున్న బాలాజీ హైబత్రావు వద్ద కొద్ది సైన్యం మాత్రమే ఉంది. ఫతే ఖాన్ ముఖ్యమైన సైన్యంతో బెలసరలో ఉన్నాడు. ఈ స్థితిలో శివాజీ బాగా ఆలోచించి 2 దాడులను చేయడానికి నిర్ణయించుకుంటాడు. తాను పురందర దుర్గంలోనే ఉండి కావజీయను తన స్నేహితునికి అవసరమైన సైన్యాన్ని ఇచ్చి సిరవల కోటను, సుభానమంగళ కోటను తిరిగి స్వాధీనం చేసుకొనుటకై పంపాడు. కావజీ బాలాజీ హైబత్రావును చంపి ఈ 2 దుర్గములను తిరిగి స్వాధీనం చేసుకుని
పురందర కోటకు చేరుకుంటాడు. శివాజీ తన రెండవ పథకం ప్రకారం ఫతేఖాను తన పైకి వచ్చే లోపలనే తానే ఫతేఖాన్ శిబిరంపై దాడి చేయవలనని నిర్ణయిస్తాడు. పెద్ద సైన్యంతో వచ్చి శత్రువు యొక్క శిబిరంపై అకస్మాత్తుగా దాడి చేసి వానికి కొంత నష్టము కలిగించినట్లయితే తన సైనికులకు ధైర్యం పెరుగుతుందని, శత్రువుల యొక్క మనోధైర్యము భంగమై నిరుత్సాహం కలుగుతుందని శివాజీ ఊహిస్తాడు. అనుకున్న ప్రకారం శివాజీ యొక్క సైన్యము ఫతేఖాన్ సైనిక స్థావరంపై దాడి చేసి తీరని నష్టాన్ని కలుగజేసి మరలా వెంటనే పురందర కోటకు చేరుతుంది. ఆకస్మికంగా జరిగిన ఈ దాడి వలన ఫతేఖాన్కు తీవ్ర ఆగ్రహం కలిగింది. కానీ అతని సైన్యంలో ధైర్యం సడలింది. శిరవల, సుభానమంగళ దుర్గాలను తిరిగి శివాజీ జయించాడని తెలుస్తుంది. నీరు కారిపోతున్న తన సైన్యానికి ధైర్యాన్ని కలిగించాల్సిన అవసరం తప్పక ఫతేఖాన్కి ఏర్పడింది. అందువల్ల శివాజీ కన్నా తన దగ్గర అనేక రెట్ల సైన్యం ఎక్కువగా ఉంది కాబట్టి వెంటనే పురందర దుర్గాన్ని ముట్టడించడానికి నిర్ణయిస్తాడు. ఫతేఖాన్ సైన్యం పురందర్ కోటపై దాడి ప్రారంభిస్తుంది. కోటలోని కొద్దిపాటి సైన్యంతో శివాజీ యుద్ధానికి సిద్ధమవుతాడు. ఫతేఖాన్ సైనికులు కొండ ఎక్కుచుండగా శివాజీ సైనికులు పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లించి అనేక మందిని సంహరిస్తారు. ఫతేఖాన్ సైన్యము చాలా ఎక్కువ కనుక చనిపోగా మిగిలిన వారు కొండ సగభాగానికి ఎక్కగలుగుతారు. అప్పుడు అకస్మాత్తుగా శివాజీ సైన్యం కోట ద్వారాలు తెరుచుకొని వచ్చి ఫతేఖాన్ సైన్యంతో పోరాటం చేస్తుంది. ఫతేఖాన్ సైనికులకు కొండలలో, గుట్టలలో యుద్ధం చేయడం అలవాటు లేదు. కానీ శివాజీ సైనికులు అట్టి యుద్ధాలలో ఆరితేరినవారు. అంతేకాక వారు స్వరాజ్య సాధనకై ప్రాణాలను అర్పించేటటువంటి సంసిద్ధత కలిగి ఉంటారు. ఆ కొండపై ఆ రోజు జరిగిన భీషణ సంగ్రామంలో విజయం శివాజీని వరించింది. ఫతేఖాన్ పక్షంలోని మూసేఖాన్ అనే ప్రముఖ వీరుడు సంహరించబడ్డాడు. వెంటనే ఫతేఖాన్ సైనికులు భయంతో పారిపోసాగారు. వారిని శివాజీ సాసవడ్ వరకు తరిమి కొడతాడు. అప్పటి వరకు శివాజీ సైన్యంలో ముఖ్యులెవరూ చనిపోలేదు. కాని ఈ యుద్ధంలో శివాజీ కుడిభుజమైన బాజీ పాసల్కర్ మరణిస్తాడు. ఈ వార్త విన్న శివాజీ చాలా దుఃఖిస్తాడు. ఈ యుద్ధంలో శివాజీ ఫతేఖాన్ను పూర్తిగా ఓడిస్తాడు. ఈ యుద్ధం 1648వ సంవత్సరంలో జరిగింది. పురందర కోట వద్ద జరిగిన యుద్ధం కనుక ఇది పురందర యుద్ధంగా చరిత్ర ప్రసిద్ధి పొందింది. ఇదే సమయంలో శివాజీ అన్న సంభాజీ బెంగుళూరులో తనపై దండెత్తి వచ్చిన ఫరాత్ ఖాన్ను పూర్తిగా ఓడించి తరిమివేస్తాడు. ఈ శుభవార్త శివాజీకి తెలిసింది. ఈ విజయాలతో శివాజీ సైనికుల్లో స్వరాజ్య నిర్మాణ కార్యం పట్ల అచంచలమగు విశ్వాసం కలుగుతుంది. కాని శివాజీ మనస్సు తదనంతర కర్తవ్యం గురించి తీవ్రంగా ఆలోచించసాగింది. ఫతేఖాను, ఫరాత్ ఖాన్ల పరాజయ వార్తను విన్న బీజాపూర్ నవాబు ఆగ్రహంతో తన వద్ద బందీగానున్న షహాజీని వెంటనే సంహరించమని ఆజ్ఞాపిస్తాడేమోనని భయపడతాడు. ఇదే జరిగితే తన విజయమే తన తండ్రికి ప్రాణాంతకం అవుతుందని భయపడతాడు. తరువాతి భాగంలో శివాజీ షాజహాన్ ద్వారా తన తండ్రిని విడిపించుకున్న విధానాన్ని గురించి తెలుసుకుందాం.